ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. రేపు ఇందిరవెల్లిలో జరిగే సభలో మరో 2 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు, మహాలక్ష్మి పథకం కింద 500కే సిలిండర్ పథకాల అమలుపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన రేవంత్ సర్కారు ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయలకు పెంచింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ లైవ్లో అందిస్తారు. భార్గవ్, రేపు జరగబోయే ఇంద్రవెల్లి సభలో మరో 2 పథకాలపై నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్పుట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరక ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 6 గ్యారంటీలు ఈ తెర మీద తీసుకొచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతాం, ఖచ్చితంగా మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. సో అదే దిశగా ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేసిర్రు. మహిళలకు ఫ్రీ బస్సు అనేది మహాలక్ష్మి పథకం కింద ఇటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ అనే ఈ 2 కూడా తెర మీదకి తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మహిళలకు బస్సు ఫ్రీ అనేది తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ బీమా ముఖ్యంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. రేపు జరగబోయే ఇంద్రవెల్లిలో ఖచ్చితంగా రేవంత్ సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు. 6 గ్యారంటీలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వబోతున్నట్టు కూడా రేపు ఇంద్రవెల్లి సభలో శంకారావం కూర్చున్నట్టు కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇందులో 100 రోజుల్లో అమలు చేస్తామని కూడా రేవంత్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అదే నేపథ్యంలో ఈ 200 యూనిట్లు కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇది ఎప్పటి నుంచో కూడా మహిళల క్యూరియాసిటీ, అంటే ఎప్పుడు పెడతారు, ఎప్పుడు తీసుకుంటాము, ఎప్పుడు సిలిండర్ ఇస్తారు అనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో మహిళలకు గ్యాస్ సిలిండర్ అనేది రేపటితో చెక్ పెట్టనుంది రేవంత్ ప్రభుత్వం. ఇంద్రవెల్లి సభ నుంచి రేపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శంకారావం పూరించనున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలోనే ఈ 2 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. ఇంద్రవెల్లి సభ నుంచి కూడా ఈ 2 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అమలు చేసే దిశగా కూడా 2 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసే దిశగా చేస్తున్నారని కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 6 గ్యారంటీలు మేనిఫెస్టోలో పెట్టడం వల్లనే ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున విశ్వాసం పెరిగిపోయింది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అంటే ఎలాంటి హామీలు ఇచ్చినప్పటికీ కూడా అవి నెరవేరలేదు. సో కొత్త ప్రభుత్వం కొత్తగా కొలువు తీరింది, ఖచ్చితంగా వీళ్ళని నమ్మొచ్చని కూడా ప్రజలు కూడా ఓట్లేసారు. సో ఆ నేపథ్యంలోనే ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆ నిబద్ధత ఖచ్చితంగా రేవంత్ దాన్ని 6 గ్యారంటీలు అమలు చేసే దిశగా ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేసిండు. ఈ 2 గ్యారంటీలు ముఖ్యంగా రేపు లోక్సభ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ లో అంటే లోక్సభ స్థానాలు ఎవరైతే అభ్యర్థులు నిలబడబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ 2 గ్యారంటీలు. ఎందుకంటే 500కు సిలిండర్, ఇటు 200 యూనిట్లు కరెంట్ అనేది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావచ్చు, పేదలకు కావచ్చు చాలా పెద్ద ఎత్తున యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 6 గ్యారంటీలో భాగంగా 2 ఖచ్చితంగా ఈ అమలు చేసే దిశగా కూడా రేవంత్ ప్లాన్ చేస్తున్నట్టు రేపు ఇంద్రవెల్లి సభలో ఈ శంకారావం పూరిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. నరేష్, భార్గవ్, ఏ ప్రాతిపదికన దీన్ని తీసుకోబోతున్నారు? ఎందుకంటే 6 గ్యారంటీలకు సంబంధించి తీసుకున్న అప్లికేషన్లకు సంబంధించి, ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించి ఇప్పటివరకు ఎట్లాంటి స్టేటస్ లేదు. ఒక వెబ్సైట్ అన్నారు కానీ దాంట్లో ఎట్లాంటి అప్డేట్ కూడా లేదు. మరి ఇది ఏ ప్రాతిపదికన ఎవరికి ముందుగా ఈ 200 యూనిట్లని అమలు చేసే అవకాశం ఉంటుంది? దీనికి ఏదైనా చట్టం ఉండే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ రేషన్ కార్డు తో పాటు దీంట్లో కీలకంగా రేషన్ కార్డు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు దాదాపు 89 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 89 లక్షల మంది రేషన్ కార్డు దారులు ఉన్నారు. సో వీళ్ళకు ఖచ్చితంగా కీలకంగా ఈ రేషన్ కార్డు అనేది పెట్టాల్సి వస్తుంది. సో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు కొంత సడలింపులు ఉంటాయి. దాంతో పాటు ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చింది. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,20,00,000 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అందరికి రాకపోయినప్పటికీ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులందరికీ కూడా ఖచ్చితంగా ఈ రేషన్ కార్డు దారులకు కావచ్చు, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా వెసులుబాటు ఉండేలా ఈ అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఉంటది. ఖచ్చితంగా 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, రేపు ప్రకటించిన తర్వాత దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అవన్నీ కూడా వెబ్సైట్ లో పొందుపరుస్తారు. దానికి సంబంధించిన ఒక శాఖ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అందరూ కూడా వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది.
ప్రజల్లోకి తీసుకుపోతూ ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రేపు సభలో రేవంత్ శంకారావం పూరించిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 89 లక్షల మంది ఈ గ్యాస్ వినియోగదారులు రేషన్ కార్డుకి సంబంధించిన అభ్యర్థులు చెప్తున్నారు. రేషన్ కార్డు 89 లక్షల మందికి ఏమో ఉంది. 1,20,00,000 మందికి ఈ గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. అందరికి సుపరిచితంగా రాకపోవచ్చు, కానీ అర్హులైన అందరికి మాత్రం ఖచ్చితంగా వచ్చే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రేపటితో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. 2 గ్యారెంటీ ఖచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. విశ్వసనీయ వర్గాల్లో కూడా మనకు కొంత సమాచారం ఉంది. గ్యారెంటీ ఖచ్చితంగా రేపు అమలు చేస్తారు అని అమలు చేస్తున్నారు. అది ఇంద్రవేలి సభ సాక్షిగా రేవంత్ చేయబోతున్నాడు అనేది చర్చ జరుగుతుంది. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మొత్తానికైతే మరొక 2 గ్యారంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. రేపు జరగబోయే ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సంబంధించి శంకరావం పూరించడంతో పాటు మరో 2 హామీలకు సంబంధించి మరీ ముఖ్యంగా చూస్తే మొదటి నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, రేపు ప్రకటిస్తారు అని ఊహాగానాలు వినిపిస్తున్న 500 రూపాయలకి ఉచిత గ్యాసు, 500 రూపాయలకి గ్యాస్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కావచ్చు. ఇవన్నీ కూడా మహిళలని ఎక్కువగా ఆకట్టుకునే పథకాలుగా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు బీపీఎల్ మరీ మిడిల్ క్లాస్ నుంచి లోవర్ పీపుల్ని అట్రాక్ట్ చేసే విధంగా మనకు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇది పెద్దగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. రేపు ఎంపీ ఎలక్షన్ సంబంధించి కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది కాంగ్రెస్ కానీ చెప్పుకోవచ్చు.